స్టెప్స్ ఎక్కేస్తే దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. రండి లడాక్ రండి, మన దేశం ఎట్టుంటుందో అందరూ చూడండి. మన దేశం ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది. ఇదండి ఫైనల్, ఇదే గుడి. ఏముండేది 6 నెలలు చేయడానికి ఎవరు ఫోన్ చేసుకుంటారు. ఇది మన భాషలో ఆశ్రమం లాగా. జై బుద్ధ. బస్ స్టేప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ పైకి ఉండాలి. మన కర్పూరం వెలిగిస్తాము, వాళ్ళు తిప్పుతారు. తిప్ప 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 పట్టుకొని తిరుగురా. బేరింగ్ అనిపోతుంది అన్న కాలు కదా. 4 అడుగులు వేసి ఆయాస పడిపోయి ఇక్కడ ఆగిపోయినారు. వీళ్ళంతా అమర్నాథ్ యాత్రకు వస్తున్నారు. వీళ్ళంతా చూడు, ఇదే అండి లడాక్ ఊరు. ఇక్కడ రియల్ ఎస్టేట్ అయిపోయింది. చూడండి ఆడాడ కాంపౌండ్లు కట్టేస్తుంటారు. చూడండి దారి అక్కడ అటుకోపోతుంది దారి. దూరంగా మంచు కొండలు. ఎక్కాల ఎక్కేసి అడిగి పోదాం. చూడండి స్టెప్స్ ఎక్కి స్కూల్ తీసుకున్నా అంట. ఏందో పేర్లు కూడా అర్థం కావడంలా. మీకు తెలిస్తే నేర్చుకొని స్టెప్స్ ఎక్కేస్తే దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. అయినా కూడా మేము నడుచుకుంటూ వస్తున్నాం. చూడ ఊరు చూసి మళ్ళీ ఉంది మొత్తానికి. మీరు ఇదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. రండి లడాక్ రండి, మన దేశం ఎట్టుంటుందో అందరూ చూడండి. మన దేశం ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది. మన దేశంలో ఎడార్లు ఉంటాయి, వానలు వస్తాయి, పర్వతాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఈడ మట్టి పర్వతాలు ఇవన్నీ. లస్సీ తాగుతాను చల్లగా, చాలా బాగుంది. టెంపుల్ దగ్గర చాలా చల్లగా ఉంది. ఏంది నువ్వేం చేసినా? ఎట్టుంది? కింద నుంచి పైకి వచ్చింది. కింద నుంచి పైకి వస్తే వేడి వేడిగా ఉంది. పైకి వచ్చి ఈ లస్సీ తాగితే చల్లగా హిమాలయాల్లో తెల్లాడినట్టు ఉన్నది. ఐస్ క్రీమ్ సార్, వెన్నెలా బటర్ क्या क्या है? दोनों मिक्स है. అదే శంకరన్న వీడియో తీసిన దానికి స్పాన్సర్ ఇచ్చినాడు.
ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఎక్కడ చూసినా స్టెప్స్ ఉంటాయి, ఎందుకంటే పైకి ఎక్కిపోవాలి కాబట్టి. లోపలికి పోతే చాలా బాగుంటాయి అన్నీ. మాన్స్టరీలోకి వచ్చాము. ఇదిగోండి బుద్ధుడు. దీంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. ఇక్కడ నాకైతే కన్ఫ్యూజ్గా ఉన్నింది. ఇప్పుడు కూడా అట్టే ఉంది, కన్ఫ్యూజ్గానే. చెప్పేటప్పుడు కూడా మా వాళ్ళంతా అక్కడ కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నారు, ప్రేయర్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే జ్యూసులు ఇస్తారు. మన ఎక్కడైతే నైవేద్యంగా లడ్డు ఇట్లా ప్రసాదం పెడతామో వీళ్ళు జ్యూసులు అట్లాంటి నైవేద్యంగా పెడతారు. చూడండి, ఆడ పెడితే డబ్బులు పెట్టేసినారు, ఎవరు తీసుకోరు. వాళ్ళంతా సెల్ఫీలు తీసుకున్నారు వచ్చి, అంటే మెమరీస్ కోసము. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మోనస్ట్రీలో, అన్నీ చూసుకొని కూడా వస్తాం. ఇక్కడ వీళ్ళే కాదు, ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు. చూడండి, బయట నుంచి కూడా బయట దేశాల నుంచి కూడా వచ్చున్నారు. మావాడు ఫుల్ బిజీలో ఉన్నాడు. ఇదే చంద్ర ఈ టూర్ అంతా ఎంజాయ్ చేసిన దాంతో నెంబర్ 1 ఆయనే. ఏం తెలియకుండా అమాయకంగా కూర్చోన్నాడు కదా, అయినా అన్నీ బాగా ఆయన ఎంజాయ్ చేసింది. చూడండి ఇట్లా చాలా మోనస్ట్రీలో ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కటి ఉంది. వీళ్ళంతా అక్కడ మోనస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, బుద్ధిజంకి సంబంధించిన ఎక్కువ అవశేషాలు ఉండే దాని స్టోరీస్ అంతా ఆడ ఉన్నాయి. అయితే మనకి ఆడ డీటెయిల్గా చదివేంత టైం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే అక్కడ ఉండాలన్నా కూడా మనకి ఇది ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఉన్నారు ఆడ. మా వాళ్ళంతా బాగా వచ్చి చూసుకొని తర్వాత ఈడ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంది. ఇది ఓల్డ్ మోడల్లో ఎట్టునిందో అట్లునింది. అయినా మనం ఖాళీగా ఉన్నాం కదా, ప్రతి ఒక్క చోట తిరిగేసి వచ్చేసాం మేము. ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ మోనస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రూమ్ లాగా ఉన్నాయి. ఇదండి వీళ్ళంతా స్టోరీకి సంబంధించినవి ఎన్ని. అయితే లడాఖ్లో చూడాల్సిన ప్లేసుల్లో ఎక్కువ మోనస్ట్రీలు ఉంటాయి. మన గుళ్ళు ఎట్లుంటాయో మోనస్ట్రీలు అట్టే ఉంటాయి. రండి, మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మోనస్ట్రీలు అయితే చూడండి, ఎందుకంటే మన కల్చర్ ఏందో తెలుస్తుంది. ఇండియా కల్చర్ ఎట్లుంటుందో, బయట ఎట్లుంటుందో, బయట దేశంలో పోతే బయట ప్రదేశం ఎట్లుంటుందో మనకి చాలా నేర్పిస్తుంది యాక్చువల్లీ ఈ ట్రావెలింగ్ అనేది. చూడండి, పైకి ఎక్కాము ఇప్పుడే. ఇది చూడండి పాతకాలం, ఇక్కడే ఎక్కువ నాకు తెలిసి. చూడండి ఇక్కడ మనకి ఎట్లా అయితే పూలమాలలు వేస్తారు, ఇక్కడ ఈ గుడ్డలు ఉన్నాయి కదా అక్కడ కనిపించే వైట్ క్లాసు అవి ఇస్తారు దేవుళ్ళకి. ఇక్కడ మొత్తం 7 ఉంటాయండి. ఆ 7 దీపాలు పెట్టున్నారు కదా, అట్లా 7 గిన్నెల్లో పెట్టుంటారు. అది ఇక్కడ ఆనవాయితీ ఇక్కడ. అది నాకు వీడియో తీసేటప్పుడు తెలియదు, వీడియో తీసిన తర్వాత చదివితే చెప్పారు ప్రతి దాంతో 7 ఉంటాయి పెట్టుంటారు. ఇదండి వాళ్ళకి సంబంధించిన ర్యాక్స్. అక్కడ ఉండే మాన్స్ట్రీలో ఉండే వీళ్ళు ఉన్నారు కదా, బౌద్ధులకు సంబంధించిన వాళ్ళ ఇది నేరెవరు మెయింటైన్ చేశారో ఎన్ని వాళ్ళ ఫొటోస్తో సహా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, చెప్పినా కదా వీళ్ళు ఎక్కువ జ్యూసులు ఇవే నైవేద్యంగా ఇస్తారు. చూడండి, నేపాల్ కరెన్సీ కూడా ఉన్నింది ఆడ, ఎందుకంటే నేపాల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు. అన్ని కరెన్సీలు ఉన్నాయి, తీసుకున్నా అడగేదానికి లేదంటే మనం ఆడ చేయకూడని పనులు అయ్యే కదా. ఆడ మన ఇండియా పరువు తీయకూడదు కాబట్టి ఎవరు అట్లా చేయరు. చూడండి ఎట్లుంటాయి, ఎంత మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. మామూలుగా సీజన్లో ఓన్లీ వ్యాలీలో వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుందో ఆ చెట్లు అంతా లేని చోట అంతా మంచుతోనే ఉంటుంది. మిద్దపైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ మోనస్ట్రీకి సంబంధించిన ఎవరెవరు అయితే ఉంటారో పెద్దోళ్ళు, మన ఎట్లా పూజారులాగా వీళ్ళు ఉంటారు కదా బాబా, వాళ్ళందరికీ సంబంధించిన ఒక ఇల్లు అయితే లోపల ఉండింది. లోపలికి వెళ్ళాము. వాళ్ళు ఎవరైతే రెస్ట్ ప్లేస్ ఉంటాయో ఇది చూడండి, వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క పీఠం అది. ఇలా చాలా ఉన్నాయి లోపల. చూడండి పోతున్నారు, చూడండి అక్కడ ఉండే వీళ్ళు మోంక్స్. అది దలైలామా అంటే దలైలామా కాదంట, అది ఎవరో వాళ్ళంతా ఫేస్ ఒకేలా ఉంటారు. ఆయన కూడా ఒక గురువే దలైలామా లాగా. వీళ్ళంతా పెయింట్ ఆర్ట్. చూడండి ఇది చెప్పినాను కదా, ఒక్కొక్క దానికి 7 ఉంటాయి. చూడండి ఒక్కొక్క గిన్నె 3, 4, 5, 6, 7 గిన్నెలు ఉంటాయి. అది నాకు
తీసిన తర్వాత తెలిసింది, లేకుంటే మీకు క్లియర్గా ఈ మొత్తం చూపించి ఉంటాను నేనైతే. ఈ భక్త అన్న తర్వాత చదివినాక అప్పుడు చెప్పాడు. చూడండి ఇదంతా లడాఖీ కన్స్ట్రక్షన్స్ ఇదంతా. ఇది కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. మనకైతే కాంక్రీట్ ఉంటుంది, ఈడ చెట్టు ఈడ ఏంటంటే ఆడ వాడే చెట్టు ఒకటి కూడా ఇది పట్టదంట అండి, తుక్కు పట్టదు, పురుగు పట్టదంట. అదే అక్కడ ఉండే స్పెషల్. అమ్మవార్లు చూడండి, కాళికా అమ్మవారి రూపాలు. ఇదంతా మన అజంతా ఆర్ట్ ఉంది కదా, అలానే చేశారు మొత్తం. ఇదంతా ఆడ పండుకునే వాళ్ళు అక్కడ ఉండే మోంకులు కూర్చునేదానికి, పండుకునేదానికి రెస్ట్ ప్లేస్ ఇదంతా. వాళ్ళు మెడిటేషన్కి ఆడ ఉన్నాయి కదా అవన్నీ. చూడండి ఇదంతా అజంతా పెయింట్. ఇది కూడా అజంతా లాగా పెయింటింగ్ చేస్తారు ఇక్కడ. అయిపోయి బయటకు వచ్చాము. చూడండి మోనస్ట్రీ ఎలా ఉంటుంది బయట. ఇక్కడ మధ్యలో తెలుగు వాళ్ళు కానీ ఇదే అండి మోనస్ట్రీ మొత్తము. ఇదే గుడి. కింది దిగి పక్కనే రెస్టారెంట్ ఉంటే అక్కడ తిన్నాం మేము. ఏం బాగాలేదు, మన టేస్ట్ కాదు కదా, అందుకు పెద్ద నచ్చలేదు. ఇదే రెస్టారెంట్. చాలా ఇబ్బంది పడినాం తిండికైతే. మీరు పోయేటప్పుడు ఏదైనా ఉంటే తొందరగా అరేంజ్ చేసుకుంటాం. ఏదో చికెన్ మటన్ తింటాడు ఆయన ఒట్టి ఆకులు అలా ఉంది.